నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని చెప్పేసి మన అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని కొంతమంది కావాలని చెప్పేసి టార్గెట్ చేయడం జరిగింది. నాకు అనిపించింది, నేను ఆ వీడియో చూశాను, అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని విన్నాను. ఆయన ముస్లింలని టార్గెట్ చేయలేదు, క్రిస్టియన్స్ని టార్గెట్ చేయలేదు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, దాంట్లో తప్పు ఎక్కడ కనిపించింది నాకైతే అర్థం కాల. ఎస్, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాల్లో మత ప్రస్తావన లేనటువంటి రాజకీయం ఉంది. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం కావచ్చు, మతాల మధ్య కొట్లాట్లు పెట్టడం కావచ్చు, లేదంటే మతాల మధ్య చిచ్చులు పెట్టడం కావచ్చు, భక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కావచ్చు, ఇవి పవన్ కళ్యాణ్ గారు చేశారంటే ఎక్కడా కూడా చేయలేదు. ఆయన ఏం చెప్పాడు? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉన్నాడు? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం ఏదైతే ఉందో, కల్తీ నెయ్యి ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఏదైతే ఇస్లాంని ఆచరించేటటువంటి వ్యక్తులు ఆయా మతంలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు క్షమించరు. అలాగే క్రిస్టియానిటీలో అయినా సరే ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు కూడా క్షమించరు. మరి అలాంటిది హిందూ మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంశంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేయడం అయితే జరుగుతుంది. నాకు అర్థం కాల. అరే, ఆయన మంచే కదా చెప్పింది, చెడు కాదు కదా. ఒక హిందూ దేవాలయం మీద దాడి జరిగినప్పుడు అందరూ స్పందించి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఒక అంతర్వేది రథం మీద దాడి జరిగినప్పుడు అందరూ రెస్పాండ్ అయి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. అలాగే రాముని యొక్క విగ్రహాన్ని శిరచ్ఛేదనం చేసిన రోజున అందరూ గట్టిగా మాట్లాడుంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. అవి జరగలేదు కాబట్టే ఎప్పటికప్పుడు నాకెందుకులే, దుర్గగుడిలో వెండి రథాలు ఎందుకు పోయినాయి, వెండి సింహాల వెండి రథాలు ఏవో పోయినాయి కదా, ఎందుకు పోయినాయి అని చెప్పేసి మీరంతా గొంతు పెకిలించి అరిచినట్లయితే కనుక ఇక్కడ దాకా సిచ్యువేషన్ ఉండేది కాదు. ఏదో హిందూ ముస్లింల మధ్య గొడవలు పెడుతున్నాడు, ముస్లింలు క్రిస్టియన్ల మధ్య ఏదో గొడవలు పెడుతున్నాడు అంటున్నారు. ఆయన ఏ రోజు కూడా అలా చేయలా. ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పర్టికులర్గా ఒక రిలీజియన్ని టార్గెట్ చేస్తా, చివరాగరికి అజాన్ వస్తుంటే కూడా ఆయన వచ్చేసి రెస్పెక్ట్ చేస్తా సైలెంట్గా ఉండేటటువంటి వ్యక్తి. అలాగే అతను వేరే మతాలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడంటే, తన భార్య క్రిస్టియన్ అయినప్పటికీ కూడా తన పిల్లలకి, ఇది మనది వచ్చేసి పురుష ఆధిక్య ప్రపంచం అయినప్పటికి కూడా, దేశం అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా నా పిల్లలకి హిందువుల పేర్లే ఉండాలి అని పట్టుబట్టకుండా అటు తన వైఫ్ పేర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు హిందుత్వానికి సంబంధించిన పేర్లు రెండింటిని కలిపి పెట్టాడు అనమాట. అది ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిత్వం. చాలా మంది శంకిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, నాకు అర్థం కాలేదు. నిజం చెప్తున్నానండి, అక్కడ ముస్లింలను ఆయన టార్గెట్ చేయలేదు, క్రిస్టియన్స్ని ఆ టార్గెట్ చేయలేదు. ఒకవేళ ఆ రిలీజియన్లో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు వీటిని ఉపేక్షించడం, మరి మీరెందుకు ఉపేక్షిస్తున్నారని చెప్పేసి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు తప్ప రెచ్చగొట్టే కార్యక్రమానికి ఆయన తెర తీయట్లేదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలని చెప్పేసి రిలీజియన్ పరంగా ఆయన అసలు నిజమైన హిందువే కాదంటూ ఆయన నెత్తికి గుండు కొట్టించుకోలేదంటూ ఇప్పుడు దాకా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఆయన తీసినటువంటి దీక్షలు కావచ్చు, ఆయన పెట్టుకున్నటువంటి వాహనాలకు పేర్లు కావచ్చు, ఆయన వేసేటటువంటి మాల ధారణ కావచ్చు, ఆయన చేతికి ధరించేటటువంటి ఉంగరాలు కావచ్చు, ఆయన ఇంటి దైవంగా భావించేటటువంటి ఆంజనేయ స్వామికి ఆయన చేసేటటువంటి పూజలు కావచ్చు, వాటన్నిటిని కూడా శంకిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆయన నిజమైన హిందువు కాదు, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఈ రోజు వరకు తలనీలాలు సమర్పించట్లేదని. కాబట్టి అర్థం చేసుకోండి, ఆయన మతాల మధ్య ఎక్కడ కూడా చిచ్చు పెట్టలేదు, మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు. కానీ ఇంత తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాప్రసాదంలో ఈ తప్పు జరిగితే మీరు ఎందుకు స్పందించట్లేదని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దాన్ని మతాలకు ఆపాదించి రెండు మతాలు, అసలు దీంట్లో ముస్లింలకు కావచ్చు, క్రిస్టియన్లకు కావచ్చు, జైనులకి, బౌద్ధులకి, సిక్కులకి మరెవరికి కూడా సంబంధం లేదు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వాళ్ళంతా 99% వచ్చేసి హిందూ మతాన్ని ఆచరించేటటువంటి వ్యక్తులే. అదేవిధంగా టీటీడీ బోర్డు కావచ్చు, వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టరు. వేరే మతానికి ఇక్కడ స్పేస్ లేదు. సో ఆయన ఎక్కడ కూడా టార్గెట్ చేయలేదు. ఆ విషయాన్ని అయితే గమనించాలి.